హాయ్ అండి, ఈరోజు పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇది ఒక చిన్న సైజు కట్ట అండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాక కారంగా పెట్టి ఇది కందిపప్పు ఒక కప్పు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వేడుతున్నప్పుడు ఈ పప్పును అందులో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. ఇందులోని నిమ్మకాయ స్మాల్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. పాలాకును ఈ విధంగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగా మెదుగుతుందండి. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకున్నాము. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 6 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుందండి. ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ అయితే ఉడికించుకున్నాము. పప్పు ఇప్పుడైతే ఉడికిపోయింది. దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఈ పప్పుని తిరగబోత అయితే వేసుకున్నాము. ఈ విధంగా అయితే మెత్తగా మెదుపుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు ఇవన్నీ వేగాక ఆనియన్ వేసుకోవాలి. పోపు అయితే బాగా వేగాలండి, అప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది పప్పుకి. బాగా వేగిపోయింది. ఇందులో ఈ పప్పు అయితే వేసుకున్నాము. ఇలా ఇందులోనే తిరగబోతు వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి. అందుకని ఇలానే ట్రై చేస్తాను నేను. సో దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాం. చూసారు కదా, ఎంతో గుమగుమలాడే పాలాకు పచ్చిమిర్చి పప్పు అయితే రెడీ అయిందండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎంతో క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.